నమస్తే అండి, నా పేరు డాక్టర్ అగ్నివేష్ అండి, వెటనరీ ఆఫీసర్ అంబర్పేట్ సర్కిల్ సికింద్రాబాద్ జోన్ అండి. మార్నింగ్ ఇవాళ 1 అవర్ బ్యాక్ అండి సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు కంప్లైంట్ వస్తే వాళ్ళు వచ్చి ఏవన్ చికెన్ షాప్ మీద రైడ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది స్పాయిల్ చికెన్ అమ్ముతున్నారు, ఖరాబ్ అయిన చికెన్ అమ్ముతున్నారని వాళ్ళకి కంప్లైంట్ రావడం జరిగింది. వాళ్ళు వచ్చి రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేశాక మా జిహెచ్ఎంసీ ఆఫీసర్ సికింద్రాబాద్ వెటనరీ సెక్షన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము మా వెటనరీ టీమ్ ఎన్ఫోర్స్మెంట్ టీం అందరం వచ్చి చూసామండి. లోపలికి వచ్చినప్పుడు కొంచెం ఏమంటారు వాళ్ళ అన్హైజీనిక్ కండిషన్స్లో మీట్ అనేది చికెన్ అనేది ఉంది. వీళ్ళకి విమెలా ఫీడ్స్ అని కంపెనీ నుంచి వీళ్ళకి చికెన్ పార్ట్స్, తర్వాత బ్రెస్ట్ ఏమంటారు కర్రీ కట్ వెస్టేజ్ పార్ట్స్ ఇవన్నీ వీళ్ళకి సప్లై చేస్తున్నారని వాళ్ళ దగ్గర బిల్ అయితే ఉంది. లోపల వెళ్ళినప్పుడు మాత్రం ఫ్రీజర్ చికెన్ అనేది ఫ్రీజింగ్ కండిషన్స్లో ఉండాలి. ఫ్రీజర్ కండిషన్స్ సరిగ్గా లేవు. మేము దాని మీద ఈ షాప్ కూడా ట్రేడ్ లైసెన్స్ అనేది ఎక్స్పైర్ అయ్యి ఉన్నది. మేము అది కూడా చెక్ చేసాము. చట్టపరంగా మున్సిపల్ కోర్టు సెక్షన్స్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము. అలాగే ఇక్కడ వీళ్ళ దగ్గర డ్యామేజ్డ్ చికెన్ ఏదైతే స్పాయిల్ చికెన్ ఉందో దాని అంతా మేము డిస్పోజ్ చేస్తామండి. సార్ ఎన్ని రోజులు ఎక్కడెక్కడ డీటెయిల్స్ అనేది ఇంకా టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎంక్వైరీ చేసి చెప్తారండి. మేము ప్రస్తుతానికి చూసినాక అందులో ఉన్న అవైలబుల్ ఎంత అది ఎన్ని రోజుల నుంచి అనేది అనేది మనము చూసి అయితే చెప్పలేము. జరుగుతున్నప్పుడు ఇక్కడ ఇలా జరుగుతున్నదని మాకు నోటీస్ లేదని నోటీస్ వచ్చిందని మేము ఇమీడియట్గా అది లైసెన్స్ కూడా రెన్యువల్ కాలేదు కదా, మరి లైసెన్స్ కూడా ఏంటి నోటీస్ కూడా ఇస్తాం. ఎక్స్పైర్ అయిందని ఏమంటారు అన్ని షాప్స్ కూడా నోటీస్ ఇస్తాం. నోటీస్ ఇస్తున్నారు కరెక్ట్. ఏమంటారు ఫైన్ వేస్తుందండి. రేట్ ద్వారా ఫైన్ ఎన్ని వచ్చినప్పుడు కంపల్సరీ ఏదైనా ట్రేడ్ లైసెన్స్ అనేది ఎక్స్పైర్ అయి ఉంటే వాళ్ళకి చట్టపరంగా ఫైన్ వేస్తాము. అలాగే మున్సిపల్ సెక్షన్స్ ప్రకారం కోర్టు కూడా ప్రాసెస్ చేస్తాము. ఎంత ఉందండి చికెన్ అనేది